అండి అందరికీ. ఏంటంటే మీకోసం అయితే ఈరోజు అయితే కొబ్బరికాయ ఐస్ క్రీమ్ అయితే ఎలా చేయాలో చూపిస్తామండి. చాలా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మనకు ఓన్లీ 3 ఐటమ్స్ చాలండి. పదండి చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇందులో ఉన్నదైతే తీసేసుకోవాలండి. ఇంకా ఫస్ట్ అయితే కొబ్బరికాయ ముక్కలు అయితే కట్ చేద్దాం. ఇంకా నేనైతే దీన్నైతే కొబ్బరి కూర చేసేసుకున్నా, ముక్కలు కాకుండా. కొబ్బరి కూర అయితే ఇంకా ఈజీ అయిపోతుంది, మిక్సీ అయితే వాడక్కర్లేదు. నెక్స్ట్ చేసేసుకున్న తర్వాత ఇందులో అయితే కొబ్బరి బొండం నీళ్ళు అయితే వేయాలి. వేసేసిన తర్వాత దీన్ని కొంచెంసేపు ఇలా మూత పెట్టి ఉంచేసిన తర్వాత దాని తర్వాత ఒక క్లాత్ తీసుకొని పిండాలి. ఫస్ట్ దీన్ని అయితే ఒక పక్కన అయితే పెట్టేద్దాం. దీన్ని అయితే ఒక పక్కన ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా దీన్ని అయితే మిక్సీలో వేసేసుకుందాం. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. దీని తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను. ఇంకా కొంచెం పట్టేసుకున్న తర్వాత ఇందులో అయితే లైట్గా, అంటే చాలా తక్కువ వాటర్ అయితే వేయాలి. ఇంతే వాటర్ చూసారా, అప్పుడు పట్టేసుకుని ఇలా అయితే వస్తుందండి మనకి. ఇలా ఇక్కడైతే మనకైతే ఇలా పొడి పొడిగా ఉంటుందండి. మనకైతే ఇదైతే బాగుంటుందండి. ఇలా అయితే ఇది మనం మిక్సీ ఎందుకు పడతామంటే, మిక్సీ పట్టామనుకో ఇంకా వస్తుందండి. ఫస్ట్ అయితే రాదండి, ఇంకా వస్తుందండి. సో ఇలానే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక దాంట్లో వేసేసుకోవాలి. ఇందాకైతే మిక్సీ పట్టరని చెప్పారు కదా, మిక్సీ అయితే పడతారండి. దీన్ని అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి. అంటే మనకి కొబ్బరికాయ అంటే హెల్తీ అండి. అది ఇంకా మిక్సీ పట్టలేదు. అంటే కొబ్బరికాయ అంటే మనకు హెల్తీ అండి. హెల్తీ దాంతో ఐస్ క్రీమ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇంకా మనకైతే ఇంకా దీన్ని అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలండి. ఇట్లా వాటర్ వస్తుందండి ఇట్లా. ఇంకా ఇందులో ఉన్నదైతే ఇందాక కచ్చిపెట్టు వేసేసి పిండితే ఇలా వస్తుందండి. మొత్తం మీరు ఎన్ని కొబ్బరికాయ చేసుకున్నారో అన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. ఇందాకేం మిక్సీ పట్టనన్నా కదండి. ఏంటంటే అది నాకు కూడా తెలియదండి యాక్చువల్గా. తెలుసు, అంటే మా మమ్మీ అడిగిందండి మిక్సీ పట్టాలి లేదంటే లేదు అన్నప్పుడు. అంటే అనుకోకుండా అన్నిసార్లు నాకు గుర్తు లేకుండా ఇప్పుడైతే మిక్సీ పట్టాలండి, ఏమనుకోకండి. ఇంకా మనకైతే పాలు వస్తాయి కదా, ఇంకా దాని తర్వాత మనం నాప్కిన్ చేసిన తర్వాత కొంచెం వెలుగుతాం. మళ్ళీ దాంట్లో మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పడితే మొత్తం మాకైతే ఇంత వచ్చింది అన్నమాట. ఇంకా మీకు ఇంకోటి చెప్పాలండి, మనకు కొన్ని కొబ్బరికాయలు కూడా కావాలి. ఎందుకంటే మనం పాలు వేసేటప్పుడు మనకు అంతలా సరిపోదు కదా అండి. సో పాలు వేసేటప్పుడు కొంచెం ఇవి వేయాలండి. వేస్తే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ మనమైతే కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఐస్ క్రీమ్ అంటే ఇప్పుడు మనం గ్లాస్లో కానీ వేస్తాం కదా అండి. సో అందులో వేసేటప్పుడు చిన్న ముక్కలు వేస్తే ఇంకా బాగుంటుందండి మనకు టేస్ట్. మనం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇందులో అయితే జీడిపప్పులు వేయాలండి. ఇందులో అయితే ఇంతే మనం యాలకుల పొడి అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా మిక్సీ అయితే ఆన్ చేసేయాలండి. ఇందులో అయితే కొబ్బరి పాలు అయితే వేసేసుకోవాలండి. ఇందులో అయితే కొంచెం లైట్గా హనీ వేయాలండి, అంటే పంచదార లేకుండా అండి. కొంచెం ఇంకా మీకు నచ్చితే గ్లాసులో అయినా, లేకపోతే మా దగ్గర ఐస్ క్రీమ్ స్టాండ్ ఉంది. సో మేమైతే అందులో వేసేసుకున్నాం. ఇంకా మొత్తం అయితే వేస్తామండి. నెక్స్ట్ మనం చిన్న ముక్కలు కట్ చేసుకున్నాయి పైన వేసుకోవాలండి. మాకు దగ్గర అయితే ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మేమైతే ఇందులో తీసుకుంటున్నామండి. సేమ్ దీనిపైన మళ్ళీ కొబ్బరి ముక్కలు అయితే వేసేయాలండి. ఇంకా కొబ్బరి ముక్కలు అయితే దీనిపైన వేసేసుకోవాలండి. ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. మనం ఇంకా ఇది కూడా ఇందులో ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. సో మీరు రాత్రి పెట్టుకుంటే పొద్దున్న దాకా అవుతుందండి. మీరు పొద్దున్న పెట్టుకుంటే అప్ టు నైట్ అవుతుందండి. మీరు మధ్యాహ్నం దాకా కూడా ఉండొచ్చు. సో ఇదండి.
మీకు ఇంకా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి గైస్. ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ చేసేయండి గైస్. ఏంటంటే మీకైతే ఇదైతే చాలా బాగా నచ్చుతుందండి, చాలా బాగుంటుందండి. అయితే మార్నింగ్ 10 o'clock అయితే తీస్తానండి. ఎలా ఉంది ఐస్ క్రీమ్ అయితే. ఇంకా నేనైతే తీసానండి. ఐస్ క్రీమ్ అయితే అయిపోయిందండి. ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నానండి. నాకైతే ఇలా అయితే వచ్చిందండి. టేస్ట్ అయితే చేద్దాం. ఎలా టేస్ట్ చాలా బాగుందండి. టేస్ట్ అయితే మీకైతే బాగా నచ్చుతుందండి.